ఆర్కే రోజా గారు మాట్లాడుతూ ఈరోజు రాష్ట్రంలో జగన్ ఎక్కడికి వెళ్ళినా కానీ జన సంద్రోహం వస్తుందని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడుకి భయం పుట్టుకుంది, అందుకే జగన్ని ఆపాలని చూస్తున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి, ఎలా రియాక్ట్ అవుతారు రోజా గారి కామెంట్స్ మీద? అసలు జగన్ మామూలుగా పర్యటిస్తుంటే జనసమూహం వస్తుందని చెప్పేసి రోజా అంటుంది. రోజాకి అన్న కళ్ళు దొబ్బునియేమో చూసుకోమని చెప్పండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వెళ్తుంటేనే కనీసం వాళ్ళ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు, నాయకులే పారిపోతున్నారు. ఎందుకంటే ఈ నరకాలు వెళ్తే మనకేం కేసులు చుట్టుకుంటాయో, మనల్ని ఏ విధంగా మనం ఈయనతో పాటు జర్నీ చేస్తే మనకి ఎటువంటి రివర్జేషన్స్ వస్తాయని చెప్పేసి భయపడి పరుగులు తీస్తున్నారు జనాలు. అలాంటిది కార్యకర్తలు, నాయకులు కాదు కదా, కనీసం పబ్లిక్ కూడా జగన్ ఎమ్మట నడవటానికి సిద్ధంగా లేదని మేము తెలియజేస్తున్నాము. అలాగే మొన్న రీసెంట్గా జగన్ అన్నాడు సినిమా చూపిస్తారంట, ఆడు 2.0 సినిమా చూపిస్తానని చెప్పేసి అంటున్నాడు. అయ్యా, నీ సినిమా ముందు నువ్వు చూసుకో. రేపో మాపో జైలుకి వెళ్ళే స్థితిలో నువ్వు ఉన్నావు. నిక్కర్ స్కామ్లో మొత్తం సాక్ష్యాలన్నీ బయటపడినాయి. తొందరలోనే నువ్వు జైలు అసలు లెక్క పెడతానికి సిద్ధంగా ఉండు. తర్వాత ఇతర సినిమాలు నువ్వు చూపిద్దు, కానీ ముందు నీ సినిమా నువ్వు చూసుకో ముందు. అంటే ఈరోజు ఎవరైతే కూటమి ప్రభుత్వానికి సపోర్ట్గా చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారో ఆ పోలీస్ అధికారులను కానీ ఐఏఎస్ ఐఏపీఎస్ ఆఫీసర్లతో సహా చంద్రబాబు నాయుడు గారిని కూడా బోనెక్కిస్తాను, సినిమా చూపిస్తాను అని చెప్పేసి డైలాగులు వేస్తున్నారు. ఏమండి, జగన్ చాప్టర్ క్లోజ్. ఎందుకంటే ఆయన చేసిన అవినీతి అక్రమాలు అన్నీ బయటకు వస్తున్నాయి. ఆయనతో పాటు జర్నీ చేసిన మంత్రులు కూడా, అవినీతి పరులైన మంత్రులు, ఎమ్మెల్యేలు అన్ని జాతకాలు కూడా బయటకు వస్తున్నాయి. అలాంటప్పుడు ఈయన ఊరికే మేకపోతు గాంభీర్యం వహిస్తూ ప్రజలందరినీ మభ్యపెట్టి ఏదో కనీసం అప్పుడప్పుడు అన్నా ప్రజల్లో కనిపించి, అప్పుడప్పుడు అన్నా టీవీలో కనిపిస్తే కనీసం బతుకున్నాడు జగన్ అని ప్రజల్లో అన్నా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాడు. అలాంటి పరిస్థితుల్లో జగన్ ఉన్నాడని మేము తెలియజేస్తున్నాము. అంటే సత్తెనపల్లి పర్యటనలో వైసీపీ కార్యకర్తలు తీసుకొచ్చిన ఫ్లెక్సీలు మీరు చూసే ఉంటారు. మరి ఆ ఫ్లెక్సీలను సమర్థిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో తప్పేంటి, సినిమా డైలాగులు పెడితే మంచిదేగా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎంతవరకు సమర్థిస్తారు జగన్ గారి వ్యాఖ్యలు? అయ్యా, ప్రజాస్వామ్యంలో ఇప్పుడు డెమోక్రసీ పరిపాలనలో నువ్వేం చేయాలంటే ప్రజలకు ఎంతవరకు న్యాయం చేశావు, ప్రజల్లో మమేకమయ్యి ఎన్ని పనులు చేసావో కనీసం అది గుర్తుంచుకో. నువ్వు ఈ మామూలుగా నువ్వు చేసిన ముఖ్యమంత్రి పరిపాలనలో, 5 ఏళ్ల పరిపాలనలో కనీసం ప్రజలకు ఏ విధమైన న్యాయము చేయలేదని చెప్పేసి పబ్లిక్ అంతా గమనించే నిన్ను 11 సీట్లు ఇచ్చి మూల కూర్చోబెట్టింది. మళ్ళీ నువ్వేదో ఉద్ధరిస్తావని ఆ ఫ్లెక్సీలు పట్టుకొని తిరుగుతున్నావు. ఆ ఏమి ప్రజల్లోకి వెళ్ళవో, నీ మొత్తం నీ జాతకం మొత్తం కూడా నిక్కర్ స్కామ్లో బయటపడింది. రేపో మాపు లోపలికి వెళ్తామని కూడా ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. అంటే ఇప్పటికే ప్రజల్లో ఒక మార్పు వచ్చింది. జగన్ గారు ఉండుంటే బోలని సంక్షేమ కార్యక్రమాలు అందేవి, మనకు మంచి జరిగి ఉండేది, ఈసారి మళ్ళీ జగన్ గెలిపించుకుందామనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు అని చెప్పేసి జగన్ గారు మాట్లాడుతున్నారు. ఏమంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని చెప్పేసి 6 పథకాలు ఎదురారు. ఏది ఈ సూపర్ 6లో ఏది చేయకోకుండా ఉన్నారు. ప్రతి వాళ్ళకి ఉచిత గ్యాస్ ఇచ్చారు. అలాగే ఇప్పుడు మామూలుగా రేపు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పెడుతున్నారు. అలాగే తల్లికి వందనం అనేది ప్రతి ఒక్క పిల్లోడికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లి వందనం వేశారు. ప్రతి ఒక్క పిల్లోడికి కూడా 15,000 రూపాయలు చెప్పిన 2,000 లెస్ చేసి 13,000 రూపాయలు వేశారు. అలాగే ఒక్కొక్క కుటుంబంలో 4-5 పిల్లలు ఉన్న వాళ్ళు కూడా డబ్బులు పడి చాలా ఉత్సాహంగా ఉన్నారు. అలాగే రేపు మామూలుగా ఉచిత బస్సు కూడా ప్రవేశపెడుతున్నారు. అలాగే ఏ సూపర్ 6 పథకంలో ఆయన ఇచ్చిన హామీలో ఏది చేయకుండా ఉన్నారని మేము నిలదీసి అడుగుతున్నాము. ఉచిత గ్యాస్ పంపిణీ అయితే ప్రతి ఒక్కరికి కూడా అందిందని చెప్పేసి ఆడవాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంటేనే మాట ఇచ్చి మడం తిప్పన ప్రభుత్వము. ఏదైతే తెలుగుదేశం పార్టీలో మేనిఫెస్టోలో ఏవైతే హామీలు ఇచ్చారో అన్ని హామీలు కూడా నెరవేర్చడానికి అలాగే సంసిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే మంగళగిరి కాన్స్టిట్యున్సీలో లోకేష్ గారు కూడా పట్టాలు ఇచ్చిన తర్వాత లోకేష్ గారు చేసిన మహత్తరమైన కార్యానికి 1000 కోట్లు ఇన్వెస్ట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా పట్టాలు ఇచ్చిన తీరు అయితే ప్రతి ఒక్కళ్ళు గమనించారు. అలాగే చాలా సంతోషంగా ఉన్నారు. మంగళగిరి కాన్స్టిట్యున్సీని లోకేష్ గారు దత్తత తీసుకున్నారని మంగళగిరి ప్రజలందరూ అంటున్నారు. ఎందుకంటే మంగళగిరి ప్రజల్లో ఆయన ఒక దేవుళ్ళక ఆయన హృదయాల్లో ఉన్నారని చెప్పొచ్చు. అంటే ముఖ్యంగా మీరేమో సంక్షేమ కార్యక్రమాలన్నీ చేస్తుంది కూటమి ప్రభుత్వం అని మాట్లాడుతున్నారు. ఒకవైపు రోజా సూపర్ 6 స్కీములు పోయి సూపర్ 6 స్కాములు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నాయని చెప్పేసి ఆరోపణలు చేస్తారు. అమ్మ, మీ ప్రభుత్వంలో ఇసుక స్కాము, అలాగే మట్టి స్కాము, నిక్కర్ స్కాము, అలాగే ఎన్ని స్కాములు జరిగినాయో నీ ప్రభుత్వంలో. స్కాములు అంటేనే మీ ప్రభుత్వము, స్కాములకి బ్రాండ్ అంబాసిడరు మీ జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత నువ్వు కూడా లోపలికి వెళ్తానికి సిద్ధంగా ఉండమని తెలియజేస్తున్నాము.
అంటే బట్టలు తీస్తానని చెప్పేసి మాట్లాడటం కానీ, సినిమా చూపిస్తానని చెప్పేసి మాట్లాడటం కానీ, ఈ నెల రోజుల నుంచి కూడా ఆయన పర్యటనలు మీరు చూస్తున్నారు కదా, తెనాలి కానీ, పొదిలి కానీ, అని చూస్తే సత్తెనపల్లి కానీ, కమ్మ కులాన్ని కూడా ఆయన కులం ఆపాదించి కమ్మ కులస్తులను టార్గెట్ చేశారు చంద్రబాబు నాయుడు. ఈరోజు కమ్మ కులస్తులు అయితే వైసీపీలో ఉండడానికి వీరు లేదా చంద్రబాబు అని చెప్పేసి ఆయన మాట్లాడడం ఏంటి, ఎలా చూస్తారు ఈ కామెంట్స్? ఏమండి, కమ్మ కులాన్ని ఎత్తి చూపించే రైట్స్ నీకు లేవు. ఎందుకంటే కమ్మ కులస్తులు చెంపపెట్టి కింద నీకు చెంప మీద కొట్టి బయటికి పంపించే పరిస్థితి నీకు ఎదురయ్యింది. అయినా సరే నీకు సిగ్గు సరం లేకుండా ఇంకా కమ్యూనిటీ పరంగా కూడా కులాల్ని ఎంచి మాట్లాడుతున్నావంటే నువ్వెంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నావో తెలియజేస్తున్నాము. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా నిన్న ఎన్టీఆర్ గారు, నేడు చంద్రబాబు నాయుడు గారు, రేపు లోకేష్ బాబు గారు, తరతరాలుగా ఇదే తెలుగుదేశం పార్టీయే అధికారంలో ఉంటుంది. రాబోయే 30 సంవత్సరాలు కూడా సుదీర్ఘ పరిపాలన తెలుగుదేశం పార్టీ చేయడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా సందిగ్ధంగా ఉన్నారు. దీంట్లో ఎటువంటి మార్పు లేదు. ప్రజలందరికీ కూడా సురక్షితమైన పరిపాలన అందించిన తెలుగుదేశం పార్టీనే ప్రజలందరూ కూడా మళ్ళీ కోరుకుంటున్నారని తెలియజేస్తున్నాము.